ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో డాక్టర్ సాంబశివరెడ్డి హాస్పిటల్లో క్రిస్మస్ నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ వి హేమకుమారి ఆధ్వర్యంలో నర్సులకు బహుమతులు, పుస్తకాలు, స్నాక్స్ అందజేశారు. క్రిస్మస్ పండుగ ప్రేమకు చిహ్నంగా భావిస్తారని ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు డాక్టర్ హిప్నో పద్మ కమలాకర్ అన్నారు. క్రిస్మస్ బహుమతులు హృదయం నుండి వస్తాయని వారు చెప్పారు. బహుమతి కార్డులు కూడా అద్భుతాలు చేస్తాయని చెప్పారు. శాంటా అంటే పిల్లలకు, పెద్దలకు ఎంతో ఇష్టమైన తాత అన్నారు. అందరికీ శాంతి, ప్రేమ, శ్రేయస్సు ఎల్లప్పుడూ ఉండాలని క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో అందరూ సంతోషంగా, ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని చెప్పారు. రోజులు మారతాయి, నెలలు మారతాయి, సంవత్సరాలు మారతాయి, కానీ మానవ సంబంధాలు చెదిరిపోకూడదని ఈ నూతన సంవత్సరంలో మరింతగా బలపడాలని కోరారు. అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ వి హేమకుమారి, సైకాలజిస్ట్ డాక్టర్ ఎన్ మహాలక్ష్మి కుమార్, డాక్టర్ పి రమేష్ కుమార్, కృష్ణవేణి, సునీత, మాధవి, శ్రీలక్ష్మి, రాణి, శాంతి, సత్య, లక్ష్మి, ఎన్ సునీత, అమరావతి, నర్సులు తదితరులు పాల్గొన్నారు. క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రిస్మస్ అనగానే పిల్లలకి, పెద్దలకి ఒక పండగే. ఎందుకంటే ఎన్నో బహుమతులు వస్తాయనే ఆశ, కోరిక. బట్ అది చిన్న చిన్న బహుమతులైనా కానీ ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అసలు క్రిస్మస్ అంటేనే ప్రేమకు చిహ్నం, శాంతి అనేది వస్తుందనే ఆశ ఒకటి ఉంది. ఎందుకంటే క్రిస్మస్ తాత రాగానే బహుమతులు వస్తాయి, కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి. బట్ అన్నిటినీ ఎదుర్కోవాలని ఆ క్రిస్మస్ ప్రభు చెప్పడం జరిగింది. అందుకే క్రిస్మస్ రోజున ఎన్ని కష్టాలు వచ్చినా సరే అందరూ కలిసి ఒకే చోట అందరూ ఒక సమూహంలా ఏర్పడి ఎంతో హ్యాపీగా క్రిస్మస్ని జరుపుకుంటారు. అలాగే చిన్నదా పెద్దదా అనేది కాదు, బహుమతి ఏది ఇచ్చినా సరే ఆనందంగా స్వీకరిస్తూ అందరూ హ్యాపీగా క్రిస్మస్ జరుపుకోవాలని మా ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్ అసోసియేషన్ తరఫున నేను అందరికీ కోరుకుంటున్నాను. అందరికీ అలాగే క్రిస్మస్ శుభాకాంక్షలు. అలాగే మనకి కొత్త సంవత్సరం రాబోతుంది, కానీ కొత్త సంవత్సరం మనదే కాదు, అయినా కానీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం రోజున అందరూ కూడా కొత్త కొత్త ఆశలతో మరింత హ్యాపీగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తారని, బాధల్ని, గతాన్ని మర్చిపోయి కొత్త జీవితం కోసం ఎదురు చూస్తూ మిమ్మల్ని మీరు ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటారని ఆశిస్తూ మీ అందరి కోరికలు నెరవేరాలని నేను కోరుకుంటున్నాను.